హాయ్ అండి, వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. నిజంగా అండి, జొన్న రొట్టె మెంతుల పప్పు చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ కూడా. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా మెంతులు, పల్లీలు, కందిపప్పు ఉడికించి వాటర్ తీసి పక్కన పెట్టానండి. ఆ కట్టు వాటర్ తో చారు చేస్తాను. మరీ మెత్తగా కాకుండా పలుకుగా కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, సరిపడా ఉప్పు, కారం పొడి కూడా పోపులోనే వేసుకోవాలి. ఇష్టమైతే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు మాత్రం బరకగా దంచి వేసాను. ఆ వెల్లుల్లి రెబ్బలే ఇక్కడ మంచి టేస్ట్ ఇస్తాయి. పప్పు అయితే కంప్లీట్. మరి జొన్న రొట్టె కోసం అయితే ఈ గ్లాస్ తో 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాస్ వాటర్ కి 6 జొన్న రొట్టెలు అవుతాయి. అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో చూడండి. అలా గుప్పెడు వేస్తే ఒక జొన్న రొట్టె అవుతుంది. సిమ్ లో పెట్టి పిండిని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక మీకు ఇలా కొద్దిగా పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని మాత్రం చాలా మెత్తగా తడుపుకోవాలండి. చపాతీ పిండిలా కలుపుకోవద్దు. ఇంకా నాకు చేయితో చేయడం విసుగొచ్చినప్పుడు మాత్రం ఇలా కర్రతో కూడా చేస్తుంటాను. బాగా పర్ఫెక్ట్ ఉంటే మాత్రం ఇలా చేయడానికి వస్తుందండి. నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.